ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. దేవుడు మన మధ్యన అద్భుత కార్యం చేయబోతున్నాడండి. ముందు మనము నమ్మాలి. ఆయన కార్యానికి మనం సిద్ధపడి ఉండాలి. నా దేవుడు ఈరోజు గొప్ప కార్యం నా జీవితంలో చేయబోతున్నాడు. అందుకు నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి. నన్ను నేను దేవునికి కనపరుచుకోవాలి. నిందారహితుడిగా నేను కనబడాలని ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాట శ్రద్ధగా విని లోబడి జీవిస్తామో, అప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూసేవారుగా ఉంటామండి. ఈరోజు మనము దేవా నాకు చిన్న ఉద్యోగం ఇవ్వు ప్రభా. దేవా నా జీవితంలో ఇంకా వివాహం కాలేదు ప్రభా, వివాహం జరిగించాడు ప్రభా. దేవా నాకు వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది ప్రభా, నాకు ఒక గర్భఫలం ఇవ్వండి ప్రభా. దేవా లేకపోతే నేను పలాని అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రభా, లేకపోతే నేను అప్పుల బాధతో బాధపడుతున్నాను ప్రభా అని దేవుని దగ్గర మొరపెడుతున్నామేమో. దేవుడు అవన్నీ వినే దేవుడు అండి. కానీ దేవుడు మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యములు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు అండి. ఆయన గొప్ప కార్యములు మన పట్ల చేసి అన్య జనుల మధ్యన ఆయన సాక్షులుగా మనం నిలవబెట్టబోతున్నాడు. దేవుడు మన జీవితంలో ఒక రోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్న విశ్వాసంతో మనం ఉందాం. అప్పుడు అద్భుతమైన కార్యము మన జీవితంలో దేవుడు చేసి సాక్షిగా దేవుడు మనల్ని నిలబడతాడు. మన స్థాయికి తగ్గట్టు మనం అడుగుతాం, కానీ దేవుని స్థాయికి తగ్గట్టు దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యములు ఆయన బిడ్డల పట్ల జరిగించబోతున్నాడండి. అద్భుత కార్యములు జరిగించబోతున్నాడు. అటువంటి కార్యాలు మన అందరి జీవితంలో జరగాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.